జంతువులకు తమ కష్టాలను ఎదుర్కోవడానికి సొంత మార్గాలు ఉంటాయి. ఉదాహరణకు ఈ దురదృష్టపు బాతును చూడండి. దీని ముక్కు మంచులో గట్టగట్టిపోయింది. మన మనుషులకైతే అది పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు, కానీ చేతులు లేని ఆ బాతుకు మాత్రం ఇది పెద్ద ప్రాబ్లమే. కానీ బాతులకు కూడా కొన్ని సర్వైవల్ హ్యాక్స్ తెలుసు. తన ముక్కు గట్టగట్టినప్పుడు బాతు తన ముక్కును రెక్కల కింద లోతుగా దాచుకుంటుంది. ఈ ఈకల కింద బాతు చర్మం దాదాపు 104 డిగ్రీస్ ఫారెన్హైట్ వేడిని కలిగి ఉంటుంది. ఈ వేడికి ముక్కు మీద ఉన్న మంచు త్వరగా కరిగిపోయి ముక్కు మళ్ళీ మామూలుగా పనిచేస్తుంది. అసలు బాతు ముక్కు ఎందుకు గడ్డగడుతుంది? చాలా వరకు బాతులు నీళ్లు తాగిన వెంటనే ఇలా జరుగుతుంది. ముక్కుకు అంటుకున్న నీటి తేమ బయట ఉన్న చలిగాలిని తాకగానే వెంటనే గడ్డగట్టే మంచు పొరలా ఏర్పడుతుంది. కేవలం ముక్కు గడ్డగడితే బాతు మేనేజ్ చేసుకోగలుగుతుంది. కొన్నిసార్లు బాతు శరీరం మొత్తం గడ్డగట్టిపోతుంది. అప్పుడు దానికి ఖచ్చితంగా మనుషుల సహాయం అవసరం. కొందరు ఇటుకలతో మంచును పలగొట్టి దానిని కాపాడతారు. మరికొందరు కత్తితో జాగ్రత్తగా మంచును తొలగిస్తారు. మరికొందరు వేడి నీళ్లను మంచు పైన పోసి దానిని కరిగిస్తారు. సాధారణంగా బాతులు ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడతాయి.